సివిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం లేదంటే పాస్ అయితే చాలనుకోవడం ఈ రెండు అంశాలు విద్యార్థి దృక్పథంపైనే ఆధారపడి ఉంటాయి. చిన్న చిన్న విషయాల మధ్య భేదాన్ని అర్థం చేసుకుంటే చాలు సివిల్స్లో తేలిగ్గా మార్కులు సాధించవచ్చంటున్నారు సీనియర్ అధ్యాపకులు అంజయ్య. నమస్కారం, నా పేరు అంజయ్య. సివిక్స్ సీనియర్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. పిల్లలు అనేక రకాలుగా కొన్ని ఏ విధమైనటువంటి మెలకువలు పాటిస్తే సివిక్స్లో సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ తీసుకోగలుగుతాము అని అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఆ యొక్క అపోహలకు కొన్ని మెలకువలు పాటించడం ద్వారా మాత్రం మీరు అనుకున్న మంచి మార్క్స్ సాధించవచ్చునని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. పిల్లలు అడిగేటువంటి ఆ ప్రశ్నలకు ఈ సమాధానం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సివిక్స్ సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే పేపర్ ఏ విధంగా రాయాలి, అంటే పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి సార్? రైట్ అన్న, గుడ్ క్వశ్చన్. సివిక్స్ సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే పేపర్ ప్రజెంటేషను ఫస్ట్ మీరు క్వశ్చన్స్ రాసేటప్పుడు వాటి ఆన్సర్స్ కింద ఏదైనా ఇంపార్టెంట్ నేమ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ వచ్చినప్పుడు వాటి కింద అండర్లైన్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం అనేది అత్యంత ప్రధానమైన. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంది, భారత జాతీయోద్యమానికి కారణాలు. జనరల్ పిల్లలు ఏం చేస్తారు, భారత జాతీయోద్యమానికి కారణాలు అసలు ఇంట్రడక్షన్లో కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తారు. భారత జాతీయోద్యమాన్ని ప్రధానంగా అసలు 3 దశలుగా విభజించిన వారు ఎవరు అనేటువంటి నేమ్ రాయడం అనేది చాలాసార్లు పొరపాట్లు జరుగుతుంది. ఇప్పుడు ఆర్సి మజుందార్ అనే అతను, ఆర్సి అంటే రమేష్ చంద్ర మజుందార్ అనే అతను ఈ భారత జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఆర్సి మజుందార్ వచ్చినప్పుడు దాని కింద అండర్లైన్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం ద్వారా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. నా పేరు మమత. సివిక్స్కి కొందరు సమయం సరిపోదంటారు కదా సార్, ఎందుకు సరిపోదు? 3 hours ఉంటుంది కదా. సమయం సివిక్స్కు సరిపోవటం లేదు అనేది అపోహ మాత్రమే. అంటే ఎగ్జాములో పిల్లలు రాసే విధానంలో కొన్ని మెలకువలు పాటించకపోవడమే దీనికి గల వైఫల్యానికి కారణము. అంటే ఎగ్జాంపుల్, మీకు ప్రాథమిక హక్కులు వివరించండి అనే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, 10 marks. దానికి సమానత్వపు హక్కు మొదలుకొని మీకు విద్యా సాంస్కృతిక హక్కు వరకు 6 హక్కులు ఉన్నాయి. అయితే ఆర్టికల్స్ వివరించేటప్పుడు లెందీగా వెళ్లకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ బండ గుర్తు 14th ఆర్టికల్ సమానత్వపు హక్కు 14 to 18 సమానత్వం, చట్టం ముందందరూ సమానులే, 15 కులమత భేదాలు ఉండరాదు, 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం, 17 అంటరానితనం, 18 బిరుదులు తీసుకోవడానికి వీల్లేదు రాష్ట్రపతి అనుమతి లేకుండా అనేటువంటి కొన్ని షార్ట్ ఫామ్లో నేర్చుకొని మీరు రాయడం ద్వారా కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సార్, నా పేరు శేఖర్ సార్. ఇప్పుడు సాధారణంగా 10 మార్కుల ప్రశ్నల కొరకు ఏ చాప్టర్ ఎక్కువ చదివితే బాగుంటుంది, ఏ విధంగా చదవాలి సార్? 10 మార్కుల ప్రశ్నల కోసము మీకు ఫస్ట్ లెసన్ భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యం అని ఉంటుంది. రెండవది వచ్చేసి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు. థర్డ్ వన్ కేంద్ర ప్రభుత్వం. ఈ లెసన్స్ పైన మాత్రమే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ప్రధానంగా. ఆ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు ఉంది, దానికి మొత్తం సైడింగ్స్ 11 వస్తాయి. ఎగ్జాంపుల్ ప్రవేశిక, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, స్వతంత్ర న్యాయశాఖ, సార్వజనీన వయోజనటకు, వీటి సైడింగ్స్ ఉంటాయి. అయితే వాటిల్లో లెందీగా ఉంది బుక్లో. ప్రవేశిక అనగానే అది మొత్తం రాయకుండా కొంతవరకు రాస్తే సరిపోతుంది. అది ఎంతవరకు రాయాలి అంటే, ప్రవేశిక అంటే దీనినే ముందు మాట అంటారు. భారత రాజ్యాంగానికి సంబంధించిన సారాంశం మొత్తం కూడా ఆ ప్రవేశికలో ఉంటుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా రూపొందించడం జరిగింది అనే పదం రాస్తే ప్రవేశికలో సరిపోతుంది. ఇంకా ఎక్కువ మ్యాటర్ రాయడం వేస్ట్ అన్నట్టు, టైం వేస్ట్. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అనేది ఒక సబ్ హెడ్డింగ్ ఉంటుంది. అందులో అది ఏ భాగం నుండి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, ఆ ప్రాథమిక హక్కుల్ని ఎక్కడి నుంచి గ్రహించారు, దట్స్ ఆల్. అండ్ ప్రాథమిక విధులు అది 4th భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది, ఎక్కడి నుంచి గ్రహించడం జరిగింది. ఈ అంశాలను కనుక మీరు పేపర్లో పొందుపరిచి వాటి కింద సైడింగ్స్ కింద అండర్లైన్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. యావరేజ్ స్టూడెంట్స్ తక్కువ సమయంలో పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్స్ పైన దృష్టి సాధించాలి సార్? ఆ యావరేజ్ స్టూడెంట్స్ భారత రాజ్యాంగం ఫస్ట్ లెసన్ ఒకటి చూసుకోవడం ద్వారా, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 marks క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాటి మీద దృష్టి సారించి ఆ 2 marks క్వశ్చన్స్ రాసినట్లయితే 2 marks క్వశ్చన్స్కే మీకు 30 marks ఉంటాయన్న. 15 questions రాయాలి, ఈచ్ 1 question 2 marks, అంటే 30 మార్కులకు మీకు 2 marks క్వశ్చన్సే ఉన్నాయి. ఇక 10 marks క్వశ్చన్స్ ఒక 2-3 questions రాసినా కూడా పాస్ అవుతారు. అంటే ఎక్కువ 2 marks క్వశ్చన్స్ మీద దృష్టి సారించడం వల్ల ఈ యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ 2 marks క్వశ్చన్స్ నేను చెప్పిన ఈ చాప్టర్స్లో నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వెయిటేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఎగ్జామినర్ను ఆకట్టుకోవాలంటే పేపర్ ఎలా ఉండాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసే క్వశ్చన్స్ ఆన్సర్స్ కింద అండర్లైన్ చేయడం ఒకటి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాగానే దాని కింద ఒక అండర్లైన్ చేయండి, కొంచెం లేదా ఒక లైన్ వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు చాలామంది పిల్లలు ఆన్సర్ అయిపోగానే వెంటనే స్టార్ట్ చేస్తారు, అది చాలా పొరపాటు. ఎగ్జామినర్ నాకు కట్టుకోదు అది. ఒక సమయంలో ఎగ్జామినర్కి తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎగ్జాము ఒక క్వశ్చన్ రాయగానే ఆన్సరు ఒక లైన్ గ్యాప్ ఇవ్వాలి, లేదంటే ఒక లైన్ అండర్లైన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అలా చేయడం ద్వారా మీరు ఎగ్జామినర్ని బాగా ఆకట్టుకోగలరు. ముఖ్యంగా సెక్షన్ సిని స్టార్ట్ చేయడం ద్వారా మీరు ఎక్కువ మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ సి స్టార్ట్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తే ఇంకా గుడ్ ఇంప్రెషన్ అనేది కూడా ఉంటుంది నాన్న. సార్ సివిక్స్లో విభిన్న ప్రశ్నలు ఉంటాయి కదా సార్, ఒక్కో సెక్షన్కి మనం ఎంత సమయం కేటాయిస్తే టోటల్ పేపర్ని మనం అటెండ్ చేయగలుగుతాం సార్? చాలామంది పిల్లలకు ఆ టైం సెన్స్ అనేది తెలియకపోవడం వల్ల ఇష్టం వచ్చి రాయడం వల్ల చివరికి సమయం సరిపోవట్లేదు. జనరల్గా మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసి సెక్షన్ ఏలో మీరు రాయవలసిన 3 10 మార్క్స్ క్వశ్చన్స్ని ఈచ్ వన్ క్వశ్చన్ 20 మినిట్స్ రాస్తే 1 అవర్లో 3 క్వశ్చన్స్కి 1 అవర్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీరు 8 రాయవలసి ఉంటుంది, ఈచ్ వన్ క్వశ్చన్ 5 మార్క్స్. ఈ 40 మార్క్స్ కోసము మీరు ఈచ్ వన్ క్వశ్చన్ని 5 మార్క్స్ క్వశ్చన్ని 10 మినిట్స్ రాయాలి. అలా రాయడం వల్ల 8 క్వశ్చన్స్కి 8 40 మార్కులు. 40 అంటే మీకు 80 నిమిషాల్లో మీరు 5 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. 80 మినిట్స్లో 5 మార్క్స్ క్వశ్చన్స్, 60 మినిట్స్లో 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇలా రాయడం ద్వారా ఇంకా మీకు అదనంగా 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 మినిట్స్లో మీరు రాయవలసిన 2 మార్క్స్ క్వశ్చన్స్ 15 రాయాలి. 15 × 2 అంటే 15 30. ఈ 30 నిమిషాలు మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ కేటాయించండి. లాస్ట్కి ఇంకా మీకు 10 మినిట్స్ మిగులుతుంది. ఆ 10 మినిట్స్లో ఏవైనా మీరు సైడింగ్స్ కింద అండర్లైన్ చేయడం మర్చిపోయామా, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ వేసామా లేదా, సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో నెంబర్స్ ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా, నేనేమైనా పొరపాటు చేశానా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పొరపాటు, ఇది చాలా డేంజర్. ఆ పొరపాటు ఏంటంటే సెక్షన్ బిలో మీకు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ స్టార్ట్ ఎంత 6, అయితే చాలామంది సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని రాస్తాడు. అలా రాయద్దు. సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ అంటే దాని నెంబరు 6, కాబట్టి సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ అలా మెన్షన్ చేస్తూ ఒకసారి లాస్ట్ ఆ మిగిలిన 10 మినిట్స్ చూసుకోవడం ద్వారా మీరు మంచి అనుకున్న మార్కులు సాధించుకోగలుగుతారు, విజయం సాధించగలుగుతారు. సార్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుండి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఏవి ముందుగా రాస్తే బాగుంటుంది సార్? 2 మార్క్స్ క్వశ్చన్స్ రాష్ట్ర ప్రభుత్వం లెసన్ నుంచి, భారత రాజ్యాంగం లెసన్లో నుంచి, కేంద్ర ప్రభుత్వం లెసన్లో నుంచి, స్థానిక ప్రభుత్వాలు అనే లెసన్స్లో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ భారత రాజ్యాంగంలో కూడా మీరు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించకుండా జస్ట్ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మీద దృష్టి పెట్టండి. వాటిలో ఎగ్జాంపుల్ రాజ్యాంగ పరిషత్ ఒకటి, ముసాయిదా కమిటీ పరిషత్, ప్రవేశిక లేదా పీఠిక, ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ వచ్చేసరికి స్థానిక ప్రభుత్వాల్లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, అవి చూసుకోవాలి. ఈ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కనుక మీరు చదువుకుంటే ఎగ్జామ్లో సక్సీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చక్రాన్ని సృష్టించి యంత్రయుగానికి శ్రీకారం చుట్టిన, విద్యుత్తుని కనుగొని అపురూపమైన శక్తిని ఆవిష్కరించిన, ముద్రణ యంత్రాంగాన్ని కనుగొని అనేక గ్రంథాలను నిక్షిప్తం చేసిన, కాంతిని వెలిగించి జ్యోతి ప్రస్థానానికి నాంది పలికిన, విమానాలను కనుగొని నిమిషాల్లో లోకాన్ని చుట్టి వస్తున్న, రాకెట్లను కనుగొని అంతరిక్షయానం చేసిన, మానవుని యొక్క అన్వేషణ అనంతం, జిజ్ఞాసవు మహాసాగరం. ఇంత అద్భుతమైనటువంటి మానవుని మేధస్సు ముందు మనకున్నటువంటి 5 సబ్జెక్ట్స్ ఎంతండి? సివిక్స్లో డోంట్ వరీ, మీరు ఇబ్బంది పడేది ఏమీ లేదు. కూల్గా మీకున్నటువంటి తక్కువ సమయంలో నేను చెప్పినటువంటి కొన్ని ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మీరు చదవండి. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, భారత జాతీయోద్యమానికి కారణాలు అండ్ సహాయ నిరాకరణ మూమెంటు, 1969 మూమెంటు, పెద్ద మనసుల ఒప్పందము, ఇవి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్కువ మీరు దృష్టి సారించండి, మంచి మార్క్స్ వస్తాయి నాన్న. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఎగ్జామ్స్ బాగా